ఒకప్పుడు లింగాలకు సంబంధించిన సింగిల్ రోడ్డు ఉండే ఇక్కడ గుండాల మండలం దుబ్బగూడెం బార్డర్ నుంచి ప్రజెంట్ ఇక్కడ వరకు. కానీ అట్లాంటిది ఒక 10 కిలోమీటర్లు ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా అక్కడ రోడ్డు వేయాలి. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఆ 10 కిలోమీటర్లు మినాయిస్తే మిగతా మొత్తం కూడా రోడ్డు కూడా 100% బాగుంది, చాలా చక్కగా ఉంది. ఇట్లాంటిది మనకు చాలా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ రోడ్డు కూడా మంచిగా చాలా చక్కగా ఉంది. 10 కిలోమీటర్ల డ్యామేజ్ ఉండే, ఒకప్పుడు సింగిల్ రోడ్డు ఇప్పుడు గుంటలు ఉండే రావడానికి చాలా ఇబ్బంది పడేది, మిగతా విషయాలు కూడా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలలో రోడ్లు అయినా ఆ ఫారెస్ట్ పర్మిషన్ ఆ 10 కిలోమీటర్లు కూడా ఇస్తే ఇక్కడ బోటి లింగాల కాంచి మన లక్ష్మీపురం ముద్రగూడెం వరకు ఒక 10 కిలోమీటర్ల రోడ్డు వరకు ఆడికి లేదు. దాన్ని కూడా ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని దాని పర్మిషన్ అని చెప్పని మేము కోరుకుంటాను. మేము ఇక్కడికి వచ్చినందుకు కూడా భక్తులకి ప్రతి ఒక్కరు కూడా మేము దేవుడి విషయంలో కూడా మంచిగా అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మాకైతే చాలా సంతోషంగా ఉంది. మేము ఈరోజు దేవుని దర్శించుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చినావు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి. మాది ఇల్లెందు పట్నం. నా పేరు ఎదెల్లపల్లి అనసూయ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. ఈరోజు మా ఎమ్మెల్యే గారు మరి ఇక్కడికి రావడం జరిగింది. వారి తరఫున మేమందరం మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి సమ్మక్క సారలమ్మని తల్లిని దర్శించుకోవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. మరి అరేంజ్మెంట్ బాగానే ఉంది, కానీ కొద్దిగా తల్లుల దగ్గర బాగా తోపులాటగా ఉన్నది. కొంచెం అది కూడా పెద్దవాళ్ళు, వయసు పైబడిన వాళ్ళు కూడా వస్తుంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళడం కొద్దిగా చాలా ఇబ్బందికరంగా ఉంది. అది కొద్దిగా చూస్తే బాగుంటుంది. అదేవిధంగా తల్లులందరూ కూడా మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు జాగ్రత్తగా వచ్చి మంచిగా చేరాలని కూడా తల్లిని కోరుకుంటూ నాకు అవకాశం. వరంగల్ జిల్లా మాది. నన్ను పవన్ స్వామి శివకనాది. గత 15 సంవత్సరాల నుంచి నేను కొడుకు చెప్పడం జరిగింది. మాకు ఆనవాయితీ వస్తుంది సమ్మక్క సారలమ్మ జాతర. మేము గత తాత ముత్తాతల కాడ నుంచి మా వంశపార్యపరం నుంచి నేను సమ్మక్కను ఎలుకోవడం కూర్చుకోవడం జరుగుతుంది. సమ్మక్క తల్లి అంటే చాలా శ్రేష్టం. కోరుకున్నలకు కొంగు బంగారం ఇస్తుంది, ఆపదన్నలకు కొంగు బండి అవుతుంది అమ్మవారు. ఆపద వచ్చిందంటే అమ్మవారి ఒకటువంటి బండారు ఉంటే ఎటువంటి నొప్పి అయినటువంటి రోగమైనా కానీ అమ్మవారు కడదూర్చుకుంటూ నేనున్నా అనుకుంటూ కష్టం సుఖం నాయకటువంటి తెలంగాణ మీనటువంటి 33 జిల్లాల ప్రజలను వెళ్ళ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అమ్మవారు కాపాడుకుంటూ ఎవరు సంపాదించుకున్నటువంటి రాండవను అమ్మవారు సంపాదించుకుంటూ తల్లి ఎక్కడెక్కడ నరుమూరలల్లా వేరే దేశాలలో కూడా అమ్మవారు వ్యాప్తి చెందడం జరిగింది. కోట్ల అమ్మవారు ఒకప్పుడు పున్నమ్మకు వస్తే జాతరకు అలా జరుగుతుండేటువంటి రాండవ అమ్మవారిది. కానీ వాటి ప్రపంచంలో ఒకట అమ్మవారు ప్రఖ్యాతి కాంచినటువంటి ఆ యొక్కటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ అటువంటి సన్నిధానంలో ఒకట అమ్మవారు చాలా సత్యంగల తల్లి. అమ్మవారు కోరుకుంటే కొంగు బంగారం చేస్తుంది. ఆపదనులకు అమ్మవారు ఎన్నంటే ఉంటుంది. ఆ యొక్కటువంటి సమ్మక్క సారలమ్మ తల్లి ఎల్లవేళ అందరినీ కాపాడుకుంటుంటది. మేము గత 15 సంవత్సరాల నుంచి అమ్మవారిని నమ్ముకొని అమ్మవారి సేవల అమ్మవారి పేరు మీద భక్తితో ఉండుకుంటూ అమ్మవారిని మేము కాపాడుకుంటూ మమ్మల్ని కొంగు బంగారం చేస్తుంది. అమ్మవారి తోడుల తోడవై ఉంటది, బాటల బంధువై ఉంటది, నీడల నీడవై ఉంటది. అమ్మవారి మట్టిని ముట్టుకుంటే బంగారం చేస్తుంది. అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎత్తు బంగారాలు, తల నీలాలు, ఆ యొక్కటువంటి తల స్థానాలు చేసి ఎంతటి రోగాలనైనా అమ్మవారు ఆ యొక్కటువంటి రోగాలను కడదీర్చు నా యొక్కటువంటి భక్తులందరినీ ఆ యొక్కటువంటి సమ్మక్క సారలమ్మ తల్లి 8 వేళల అమ్మవారికి కాపలై ఉండుకుంటూ ఆ యొక్కటువంటి జంపన్న ఆ పగిడిత రాజు అందరూ ఆ యొక్కటువంటి ప్రతి ఒక్కటువంటి ముఖ్యంగా అమ్మవారి జంపన్న వాగుల ఎన్నేళ్ల కూడా సంతానం లేనులకు అటువంటి 8 మంది మింగిన గాని అమ్మవారి సంతానం గణంలో కూడా ఆ యొక్కటువంటి జంపన్న వాగులో కూడా సంతానం పొడిగడితే ఆ యొక్కటువంటి వరం భర్త మాత్రం తప్పకుండా మారి ఎన్ని రోజులకున్నా గాని ఆ యొక్కటువంటి జంపన్న వాగుల వరం బట్టిన వాళ్ళకు అమ్మవారు సత్యంగా పిలిచే వరకు ఆమె లటే ఊకుంటూ 12 కొడుకు బిడ్డలు ఎత్తుకొని వాళ్ళ మొక్కులు నెరవేర్చిన తర్వాత అమ్మవారికి ఎత్తు బంగారాలు, ఎత్తు సాకలు, తల నీలాలు, కొంత పిల్ల 4 గల సవారి జీవరాశులను అప్పగిస్తూ అమ్మవారు ఎత్తు బంగారాలను కొలుసుకుంటూ కొంత బంగారం చేస్తుంటది. మేము గత అమ్మవారికి తల నీలాలు, ఎత్తు బంగారాలు యాత్రలను సమర్పిస్తూ మేము గత 15 ఏళ్ల కంటే ఆనవాయితీ నడుస్తుంది. ఆ యొక్కటువంటి అమ్మవారు కోరుకున్నలకు తెలంగాణ 33 జిల్లాలందరూ ప్రజలు సల్లగా ఉండాలని, మా యొక్కటువంటి శివసత్రగణాలు అందరూ ఉండాలని. కానీ పాపాలు ఎక్కువ అవుతున్నాయి, ఆ నీతిని కాపాడుకోవాలి. అమ్మవారు కోరుకుంటే కొంత బంగారం అవుతుంది. అమ్మవారు చల్లగా కాపాడాలని కోరుకుంటూ అమ్మవారు
అమ్మవారు బంగారం ఏ ఆపద ఉన్నా కూడా అమ్మవారి సన్నిధానంకి వస్తే చాలు ఎంతటి రోగం కూడా మాత ప్రతి సంవత్సరం 3 సంవత్సరాల క్రితము తల్లి మేడారం పొయ్య రాజులు ఇక్కడ ఉంటారు. మేడారం వెళ్తే పొయ్య రాజులు ఉంటారు. ప్రతి విషయంలో కూడా మేడారం వెళ్తే పొయ్య రాజులు ఉంటారు కాబట్టి వాళ్ళతోని జాతకం అని అడిగించుకొని వాళ్ళ ఇంట్లో బాధలున్నా, జాబు సమస్యలున్నా, సంతానము గురించి వాళ్ళ ఇంటి సమస్యలున్నా ఆ అమ్మవారు తల్లి దగ్గరకు వస్తే పొయ్య రాజులు ఉంటారు కాబట్టి ప్రతి సమస్యగా తల్లిని మొక్కి ఆ తల్లి తాయి తీస్తే ఎలాంటి పనైనా కూడా మేడారం వస్తే పొయ్య రాజులు ఉంటారు కాబట్టి అనుకున్నది ఆ తల్లి సంతోషంగా తాయిత కడితే ఆ ఎలాంటి సమస్య కూడా కరెక్ట్ క్లియర్ అవుతుంది. అనుకుంది తల్లి దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఆ అమ్మవారు సమ్మక్క మేడారం ఆ ఆశీస్సులు తల్లికి ప్రతి వాళ్ళకి అందుద్దని ఇక్కడ మేడారం వచ్చేది. జై సమ్మక్క సారలమ్మ తల్లి అనేది అమ్మవారు సత్యం నిజ రూప విధానం అన్నది. పొయ్యోల పవర్ అంటే గది. సెంచు పొయ్య రాజులు అంటారు మమ్మల్ని. సెంచు పొయ్య రాజులు